మాట తీరు యొక్క పరిణామాలు లేదా నాలుక యొక్క లాభాలు నష్టాలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పక్కవారిని చూసి ఇది వీరి కోసమే అని అనుకోవడం కాకుండా ఇది నా కోసము అని అనుకోండి. ఎందుకని సమాజంలో మనం చూస్తుంటాము, ఏదైనా ఒక అంశం చర్చకు వచ్చినప్పుడు మనం పక్క వాళ్ళని చూసి వీరి గురించే ప్రసంగిస్తున్నారు అనే ఆలోచనలో ఉంటాము. ఎప్పుడు కూడా ఏ ప్రసంగం వింటూ ఉన్నా ఇది నా కోసమే అని చెప్పేటటువంటి వారు వినేటటువంటి వారు వారందరూ అనుకోవాలి, పక్కవారి సంగతి మనకు అనవసరం. దీని మీదనే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది, అది ఇహలోకంలో అయినా పరలోకంలో అయినా. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వకుల్ లి ఇబాదీ యకూలిల్లతీ హియ అహసన్. ప్రవక్త మీరు చెప్పండి విశ్వాసులకి, ఏమని? వారు నోటిలో నుంచి పలికితే అత్యంత మంచి మాటలనే పలకాలి. ఎందుకని? ఇన్న శైతాన యంజగు బైనహుం ఇన్న శైతాన కాన లిల్ ఇన్సాని అదువ్వం ముబీనా. ఓ ప్రవక్త విశ్వాసులకు చెప్పండి, వారు నోటిలోంచి పలికితే అత్యంత మంచి మాటలనే పలకాలి. ఎందుకని అంటే శైతాన్ ఈ మాటల ద్వారా ఒకరి మీద మరొకరికి చెడు అభిప్రాయం కలిగిస్తాడు, ఒకరికి మరొకరికి ఇద్దరి మధ్యలో గొడవలు పుట్టిస్తూ ఉంటాడు. శైతాన్ మన బహిరంగ శత్రువు. అల్లాహు ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ దైవప్రాప్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియపరుస్తున్నాడు, మనం పలికితే మంచి మాటలే పలకాలి. ఎందుకని అంటే సమాజంలో మనం చూసినట్లయితే ఇద్దరు మనుషుల మధ్య, ఇద్దరు కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఇది ఏదైతే ఉందో దీనిని శత్రుత్వంగా, ద్వేషంగా, పగగా మార్చేందుకు శైతాను ఉపయోగించే అతి పెద్ద ఆయుధము నాలుక. ఈ నాలుక ద్వారా వచ్చేటటువంటి మాటలు ఎంత తీవ్రంగా ఉంటాయి అంటే ఇది ఖడ్గం అవసరం లేకుండానే రక్తాన్ని చిందిస్తూ ఉంటాయి, తుపాకీ గుళ్ళు అవసరం లేకుండానే ఒక మనిషి ప్రాణాలని తీసుకుంటాయి. సోదరులారా, అంత పదునుగా ఉంటాయి నాలుక నుండి వచ్చే మాటలు. మనం పరిశీలన చేస్తే సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు కుటుంబాల మధ్య కానీ, రెండు రాష్ట్రాల మధ్య కానీ, రెండు దేశాల మధ్య కానీ జరిగేటటువంటి చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి పెద్ద పెద్ద యుద్ధాల వరకు ప్రతి దానికి మొదలేమిటి అంటే నాలుక, దాని నుండి వచ్చేటటువంటి మాటలు. కాబట్టి మనము ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మన నోటిలో నుంచి వచ్చే మాటలు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా పలకాలి. ఒకవేళ మనము చాలా జాగ్రత్తగా పలికామనుకోండి, దాని గురించి కూడా సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లజీనా ఆమనుత్తఖుల్లాహ వఖూలు కౌలన్ సదీదా యుస్లిహ్ లకుం ఆమాలకుం వయగ్ఫిర్ లకుం జునూబకుం వమన్ యుతిల్లాహ వరసూలహు ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా. అర్థమేమిటి? యా అయ్యుహల్లజీనా ఆమను, విశ్వసించిన ప్రజలారా అల్లాహ్కు భయపడండి. భయపడి ఏం చేయాలి? వకూలు కౌలన్ సదీదా, మీరు పలికితే సత్యమే పలకండి, సూటిగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. చాలామంది సమాజంలో మాట్లాడుతుంటారు, వారు ఏం మాట్లాడుతున్నారు వేరే వారికి అర్థం కాదు, లేకపోతే ప్రతి దానికి ద్వంద్వార్థం, వేరొక అర్థం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటారు. స్పష్టంగా మాట్లాడాలి, సూటిగా మాట్లాడాలి. వకూలు కౌలన్ సదీదా. అప్పుడేమవుతుంది? అల్లాహ్ మన యొక్క పుణ్యకార్యాలు ఏవైతేనో వాటిని చక్కదిద్దుతాడు. వకూలు కౌలన్ సదీదా యుస్లిహ్ లకుం ఆమాలకుం. మనం ఏదైతే ఆచరణ చేస్తున్నామో ఆ ఆచరణని చక్కదిద్దుతాడు అల్లాహ్. అల్లాహు అక్బర్. ఆ తర్వాత వయగ్ఫిర్ లకుం, మరియు మనతో జరిగే చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు ఏవైతున్నాయో వాటిని క్షమిస్తాడు. అల్లాహు అక్బర్. చూసారా, మనము సూటిగా స్పష్టంగా మాట్లాడాము అంటే మనతో జరిగేటటువంటి చిన్న చిన్న పాపాలని అల్లాహ్ క్షమిస్తాడు, మరియు మన కర్మలను చక్కదిద్దుతాడు. సోదరులారా, అల్లాహు అక్బర్. చూసారా, కాబట్టి ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్నాము అంటే స్పష్టంగా మాట్లాడాలి, సూటిగా మాట్లాడాలి, వేరే వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి.